మీరు చెప్పండి, హోమియోపతి డాక్టర్గా ఉన్నారు. జనరల్గా ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ అలోపతితో కంపేర్ చేసుకుంటే అలోపతి ఎక్కువగా సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తుందని ఒక అపవాదు కానీ ఏదో ఉంటుంది, ఎక్కువ జబ్బు గురించి డెప్త్లో ఎక్కువ పోరని. బట్ అది పక్కన పెడితే జనరల్గా హోమియోపతి కానీ ఆయుర్వేద ఏంటంటే బాగా అండర్లయింగ్ డిసీజ్, అండర్లయింగ్ జబ్బు ఏంటి, బాడీలో ఎక్కడ బ్యాలెన్స్ తప్పింది అని డెప్త్గా వెళ్తే చేస్తూ అంటారు. ఓవరాల్గా ఈ కరోనా వైరస్ ఇష్యూని పరిశీలించుంటారు, మీరు స్టడీ చేస్తుంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఏ రకంగా ప్రజలు జాగ్రత్త పడవచ్చు అంటారు? ముఖ్యంగా హోమియోపతి అనేది మేము మెంటల్ సిమ్టమ్స్ అంటే పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి, ఫిజికల్ పరిస్థితి ప్లస్ ఆ వచ్చిన డిసీజ్ లక్షణాలు తీసుకొని మేము మొత్తం టోటల్ పేషెంట్ యాజ్ ఏ హోల్ అంటాం. అంటే టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటాం. అంటే టాప్ టు బాటమ్ తీసుకొని సో మేము డ్రగ్ ఇస్తే రూట్ కాజ్ నుంచి డ్రగ్ డిసీజ్ ఇరాడికేట్ అవుతుందని హోమియోపతి ప్రిన్సిపల్ బేసిక్గా. ఇక ఆయుర్వేదిక్ అంటారా, అది ప్రాచీన కాలం నుంచి ఉంది, దాని సిస్టర్ కన్సర్న్డే హోమియోపతి. ప్లస్ ఎల్లోపతి డయాగ్నోస్ పార్ట్ ఎక్కువ తీసుకొని సిమ్టమ్స్ సప్రెషన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అన్నీ ఏదైనా సరే నా ఉద్దేశంలో నేను గత 32 సంవత్సరాలుగా గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ గుంటూరులో నేను హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాను. ఎల్లోపతిక్ డాక్టర్ అయితేనే, హోమియోపతి డాక్టర్ అయితేనే, ఆయుర్వేదిక్ డాక్టర్ అయితేనే, ప్లస్ యోగా, న్యాచురోపతి, ఆల్ సిస్టమ్స్ మనం పేషెంట్ క్యూర్ ఇవ్వాలి. ఇప్పుడు మేమున్నాము, సీనియర్ డాక్టర్స్ అంతా నా దగ్గర ట్రీట్మెంట్కి వస్తుంటారు, నేను రిఫర్ చేస్తుంటాను ఎమర్జెన్సీ కేసులు. సో ఇది ఒక పార్ట్. ఇక కరోనా పార్ట్కి వస్తే మెయిన్ నా ఉద్దేశంలో ఈ వైరస్ అనేది పాండమిక్గా వచ్చింది. ఇది ప్రపంచ మొత్తాన్ని మహమ్మారి అల్లకల్లోలం చేస్తుంది. మన కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు, మన మెడికల్ సిస్టమ్స్ చెప్పినట్టు సోషల్ డిస్టాన్సింగ్ అనేది చాలా అవసరం. అది చాలా మటుకు శ్రద్ధగా పాటించట్లేదు. ప్లస్ మాస్క్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ 2 meters వరకు వెళ్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే కాదు, కమింగ్ డేస్ లో ఈ పాండమిక్ తగ్గినా మనం ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండి మనం ఉంటేనే మనం ఈ మహమ్మారి నుంచి బయటపడతాం. సో నేను ఒక పొద్దున ఒక మ్యాగజైన్లో చదివాను, మన ఇండియాలో ఎందుకు మనం కేసెస్ తక్కువ ఉన్నాయి, సరే టెస్టులు చేయలేకపోతున్నాం, అదొక ఫ్యాక్టర్. రెండోది 69% ఆఫ్ ఇండియన్స్ కి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందని ఇవాళ ఇంటర్నేషనల్ రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పారు. అంటే కరోనా వైరస్ అనేది ఉంటుంది కానీ సిమ్టమ్స్ బయటపడవు. ఇందాక మోహన్ సాయి కృష్ణ గారు చెప్పినట్టు ఏ సిమ్టమాటిక్, బికాస్ వీ హ్యావ్ ప్రాపర్ ఇమ్యూనిటీ. సో ఆ ఇమ్యూనిటీ అనేది మనం చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకొని మన క్లైమేట్ కండిషన్స్ కానీ, మన ఆహారపు అలవాట్లు కానీ, వీటి వల్ల మన ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అయ్యి ఏసిమ్టమాటిక్గా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ కరోనా వలన ప్రతి హ్యూమన్ నేచరు డిస్టర్బ్ అయిపోయింది. అంటే సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యారు. ఎప్పుడైతే మనం మానసికంగా డిస్టర్బ్ అవుతామో మన ఇమ్యూనిటీ పడిపోతుంది. సో అందరం మానసికంగా స్థిరంగా స్థైర్యంగా ఉండాలి. అప్పుడు అట్లా ఉంటేనే మనం ఈ మహమ్మారిని తట్టుకోగలం. ఇకపోతే ఆహారపు అలవాట్లు, మనం ఏదైతే ఇన్నాళ్ళు తింటున్నామో మన ఇమ్యూనిటీ బాగానే ఉంది కాబట్టి అదే మెయింటైన్ చేస్తూ దురలవాట్లు ఉన్నట్లు మోహన్ సాయి కృష్ణ గారు చెప్పినట్టు ఈ డ్రగ్ అడిక్షన్ అయితేనే, డ్రింక్ అడిక్షన్ అయితేనే, స్మోక్ అడిక్షన్ అయితేనే ఇవి మానేయకపోతే మటుకు అసలుకే సమ్మరు, ఇమ్యూనిటీ డ్రాప్ అయితే కరోనా వైరస్ ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో టక్కని అటాక్ అయ్యి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఐ ప్రిఫర్ మోర్ యోగా. నేను ఈ 30 ఏళ్లలో నా ప్రిస్క్రిప్షన్తో ప్రతి ఒక్కరికి యోగా చెప్పేవాడిని, స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పేవాడిని. అందరూ బహుశా ఇప్పుడు గుర్తొచ్చుంటాను, అందరూ నవ్వుతారు, ఏంటి ప్రతి ఒక్క దానికి స్ట్రెస్ అంటారు డాక్టర్ గారిని. సైకలాజికల్ ఫ్యాక్టర్ తగ్గించుకోకపోతే ప్రతి డిసీజు మన ఇంట్లో మన ఒంట్లో ఉంటుంది. సో ఆ అలవాట్లు మానుకుని ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే మనం దీని నుంచి బయటపడగలం. ప్లస్ డ్రగ్స్, ఇప్పుడు నేను ఇవాళ 2-3 కేసులు ఇవాళ ఫోన్లో మాట్లాడారు. డ్రగ్ అడిక్షన్స్ అన్ని ఇప్పుడు సిమ్టమ్స్ బయటపడుతున్నాయి. అంటే వాళ్ళకి డ్రగ్ దొరకట్లా బయట, ఈ డ్రగ్ అడిక్ట్స్ కి. సో ఆ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, అదొక పెద్ద ఇష్యూ అయ్యేటట్టుంది. సో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అది ఆటోమేటిక్ గా ట్రీట్మెంట్ జరిగి దేవుడి దేవాల స్టూడెంట్స్ ఎస్పెషల్లీ బయటపడతారు.
అదొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మనకు. Yeah. ప్లస్ మనం కూడా మనంతట మనం, ఇది ఎవరో ఇచ్చి చెప్పేది కాదు, మనంతట మనం శ్రద్ధ వహించి అన్ని దూరాలు పాటించి మాస్క్ ధరించి వీలైనంత మటుకు అసలు వెళ్ళాల్సిన పని లేదు. Yeah. బతుకుంటే బలిసాగు తినొచ్చని మనం ఉన్న పచ్చడో పెరుగో వేసుకొని తింటాం. అంతేగాని కూరలు కానీ పొలవమని వెళ్ళిపోయి Yeah. వాటిని కొని తెచ్చుకున్నట్టు అవుద్ది కరోనాని. సో దయచేసి ఎవరు బయటికి వెళ్ళొద్దు, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ప్లస్ పొద్దున ఒక వాట్సాప్లో చూశాను నేను, ఒక ఇరానియన్, అమెరికన్ ఇరానియన్ చెప్పారు ఏంటంటే ఎవరైతే రోడ్ల మీదకి వస్తున్నారో వాళ్ళని సర్వీసెస్కి వాడండి. ఆల్ పోలీస్ పీపుల్కి అదొక మంచి ప్రిన్సిపల్ లాగా అనిపించింది. నేను చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ నేను ఫార్వర్డ్ చేశాను. అది ఎవరైతే రోడ్డు మీద తిరుగుతున్నారో యంగ్, వాళ్ళని సర్వీసెస్ కు వాడితే, ఆ మాట చెప్తే వాళ్ళు డెఫినెట్ గా ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా తీసుకొని మేము కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, ఇరాన్ మాట్లాడాను, నేను ఇరాక్ మాట్లాడాను, స్పెయిన్ మాట్లాడాను, టెక్సాస్ మాట్లాడాను, యుఎస్ లో డిఫరెంట్ స్టేట్స్ లో మాట్లాడాను. ఈ కరోనా ఏంటంటే డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ తో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ అని పర్టికులర్ ఉంటుందా. కొంతమందికి జిఐటి సిమ్టమ్స్ బయటపడుతున్నాయి, కొంతమందికి రెస్పిరేటరీ సిమ్టమ్స్ బయటపడుతున్నాయి, కొంతమందికి ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్ అండ్ టేస్ట్ సెన్సేషన్స్ పోతున్నాయి. ప్లస్ రొటీన్ ఫీవర్, బాడీ పెయిన్స్, కాఫ్ విత్ బ్రెత్లెస్నెస్, ఇవన్నీ బయటపడుతున్నాయి. డిఫరెంట్ గా ఉంటుంది అసలు మేనిఫెస్టేషన్ కూడా. నిన్న టెక్సాస్ మా కజిన్ ఉంటే మాట్లాడాను, అక్కడ ఒక డిఫరెంట్ మేనిఫెస్టేషన్ వస్తుంది. ఎవరైనా మన మోహన్ సాయి కృష్ణ గారు చెప్పినట్టు వెంటిలేటర్ మీదకి వెళ్తే మటుకు అది తెలియకుండా సీరియస్నెస్ అయ్యి డెత్కి ప్రమాదం తీసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అందరం సోషల్ డిస్టెన్స్ పాటించి ఎవరి ప్రాపర్ ఫిజిషియన్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి దాని ప్రాపర్ గైడెన్స్ తీసుకొని, ఇదేదో తప్పు అని చాలా మంది అభిప్రాయం ఉంది, ఏదో క్వారంటైన్ అంటే జైలు శిక్ష, మనం వెళ్తే ఇబ్బంది పడతాం అని చెప్పి తప్పుకు తిరిగి అలవాట్లు చేస్తున్నారు. దయచేసి అట్లా చేయొద్దు. ఏదో పారాసిటమాల్ వేసేసుకుందాం, ఏదో మా డాక్టర్ ఇచ్చాడు మందు వేసుకుందాం అని సప్రెస్ చేసుకొని దాన్ని ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి మీ రెగ్యులర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి ఆయన చేయగలిగితే చేయటం, లేకపోతే ఆయన ద్వారా గవర్నమెంట్ కి వెళ్లి క్వారంటైన్ లో ఉండి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని బయటపడి ఈ మహమ్మారి నుంచి తొందరగా బయటపడాలని మనం ప్రార్థిద్దాం. ఓకే రమణ గారు, ఉండండి లైన్ లో ఉండండి. దీంతో పాటు నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓకే అండి, ఓవి రమణ గారు, మీరు హోమియోపతి పరంగా ఆ మధ్య చూసామండి, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐ థింక్ చాలామంది ఆర్సెనిక్ ఆల్బమ్ అని చాలా వైరల్ అయిపోయినాయి సోషల్ మీడియాలో. ఆర్సెనిక్ ఆల్బమ్ 3-4 రోజులు వేసుకోమని ఏమంటారు? అంటే ఏమన్నా అంటే వ్యాధిని ఆపగలిగే శక్తి ఉందంటారా, లేకపోతే వ్యాధి వస్తే కొంత ఇమ్యూనిటీ పెంచగలిగిద్ది అంటారా? ఏమన్నా అలా ప్రివెంటివ్గా ఒక స్టాండర్డ్గా ఒక మందు అందరూ వేసుకునేటానికి ఏమన్నా అది కరెక్ట్ అంటారా, లేకపోతే జస్ట్ ఏదో వైరల్గా అయింది? కానీ చెప్పండి మీ అభిప్రాయం. అంటే వైరల్ గా అవ్వలేదు, ఆయుష్ డిపార్ట్మెంట్ అయితే డిసైడ్ చేసింది. కానీ అప్పటికి మన ఇండియాలో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ డ్రగ్ డిసైడ్ చేసే టయానికి ఇండియాలో అంత కేసెస్ రాలా. మామూలుగా హోమియోపతిలో ప్రొఫైలాక్టిక్ అంటే లెట్ ఇట్ బి ఎనీ సిస్టమ్, ప్రొఫైలాక్టిక్ అంటే అట్లీస్ట్ కొన్ని కేసులు చూసి మొత్తం అనాలిసిస్ చేసుకొని కేసు టోటల్ సిమ్టమ్స్ తీసుకొని, సో ఆ సిమ్టమ్స్ ఏ డ్రగ్ మ్యాచ్ అవుతుందో అది ప్రొఫైలాక్టిక్ గా డిసైడ్ చేస్తాం. ప్లస్ హోమియోపతి ప్రిన్సిపల్ ఏంటంటే సింగిల్ డోస్, ఏదైనా డిసీజ్ పలాంది ఉంది, పలానా డ్రగ్ డిసైడ్ అయిందంటే ఒక డోసే వేయటం అనేది హోమియోపతి కార్డినల్ ప్రిన్సిపల్. సో దాన్ని బట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ హోమియోపత్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ టోటాలిటీ చెప్పి ఎప్పుడైనా ప్రొఫైలాటిక్ డిసైడ్ చేసుకోవాలి. కానీ ఎట్లా పడితే అట్లా వేసుకుంటే వికటి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ కామెంట్ చేయటం కాదు, ఈ 3 డోసెస్ అనేటప్పటికి కొంతమందికి ఇమ్యూనిటీ తగ్గి డ్రగ్ సిమ్టమ్స్ కనపడతాయి. హోమియోపతిలో కొంతమంది అంటారు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అది ఎప్పుడూ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? అది డాక్టర్ ఫాల్ట్. డాక్టర్ ఓవర్ డోసేజ్ ఇచ్చినా, డోసెస్ రిపీట్ చేసినా, ఆ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా బాగా ముందో రిపీట్ చేసినా డ్రగ్ సిమ్టమ్స్ రావటం అనేది హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ కింద చెప్పచ్చు. సో అది చూసుకొని, అందుకే క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళే, ఇందాట్లా మన ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పినట్టు ఎనీ నియరెస్ట్ క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి డ్రగ్ డిసైడ్ చేసుకొని ప్రొఫైలెటిక్ గా వేసుకోవటం
మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు కరోనా వైరస్ సోకిన తర్వాత ఆబ్వియస్గా సివియర్ అయ్యి బ్రెత్ అంటే ఊపిరాడకపోతుంటే ఇంకా అవన్నీ కాంప్లికేటెడ్ కేసులు అనుకోండి. బట్ ఇతరు లక్షణాలు అంటే అసిమ్టోమాటిక్ కేసెస్ కానీ లేకపోతే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అప్పుడు కూడా హోమియోపతి హెల్ప్ చేసిద్ది అంటారా? అంటే అలోపతిలో యాక్చువల్గా అయితే మీకు తెలుసు ఫీవర్ ఎక్కువ ఉంటే పారాసెటమాల్ లేకపోతే డ్రై కాఫ్కి ఏదో సిమ్టమ్స్కి ఇస్తారు తప్పితే పెద్దగా అలోపతిలో కూడా ఏం మందులేం లేవు. సివియర్గా ఏం లేకపోతే అలాగే భరించమంటారు, నీ బాడీయే దాన్ని ఓవర్కమ్ చేస్తుంది అంటారు. కానీ హోమియోపతిలో మరి లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత లేదా లక్షణాలు లేని వాళ్ళు టెస్ట్లో పాజిటివ్ అయిన వాళ్ళకి ఏమన్నా అంటే ఒక మందులాగా కానీ ఏమన్నా గుర్తించారంటారా? ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? హోమియోపతి వాళ్ళని కన్సల్ట్ చేసే అవసరం ఉందంటారా? ఈరోజు మంచి ప్రశ్న వేశారు మోహన్ సాయి కృష్ణ గారు. ప్రపంచానికి తెలియాల్సిన విషయం ఇది. హోమియోపతి ప్రతి దాంట్లో పనిచేస్తుంది. ఫీవర్ వచ్చినా ఇప్పుడు నేను గత 32 ఏళ్ల ప్రాక్టీస్ జీవితంలో 104 ఫీవర్ వచ్చినా నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి, అట్లాగే తగ్గుతాయి. అంతేగాని అక్యూట్ క్రానిక్ అని కాదు. ప్రాపర్ ఫిజిషియన్ ప్రాపర్ కేస్ తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుంటే లెట్ ఇట్ బి ఎనీ కండిషన్ ఈవెన్ రివర్సిబుల్ అయ్యి క్యూర్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇతరత్ర ఎవరు ప్రాక్టికల్స్ చేయొద్దు, కేవలం ఒక పద్ధతి జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం జరగనివ్వండి అని చెప్తున్నారు. కానీ ఇవాళ నిన్న ఒక ఆర్టికల్ ఒక ఎండి జనరల్ ఫిజిషియన్, ఆయన హోమియోపతి కూడా ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారు, ఆయన 2 ఇచ్చి ఆయన పొద్దున ఇంటర్వ్యూలో చెప్పారు. పేపర్లో చదివాను నేను. దానిలో ఏం చెప్పారంటే 2 ఇస్తుంటే ఇంప్రూవ్మెంట్ తొందరగా ఉంటుంది, పేషెంట్స్ బాగా రికవర్ అవుతారని ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. అసలు హోమియోపతి ఆరిజనే ఒక ఎల్లోపతి మ్యాన్ కనుక్కున్నారు, హానిమాన్ అని చెప్పి జర్మనీలో. ఒక మలేరియా పేషెంట్ మాటికి వస్తూ ఉంటే జర్మనీ శామ్యుల్ ఫ్రెడరిక్ క్రిస్టియన్ హానిమాన్ అని చెప్పి జర్మన్ డాక్టర్ ఎల్లోపతి ప్రాక్టీస్ చేస్తూ ఆయన ఫెడప్ అయిపోయి ఒక మలేరియాకు మంది ఇస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత మలేరియా సిమ్టమ్స్ తో వస్తుంటే ఆయన హోమియోపతి సిస్టమ్ కనుక్కోవడం జరిగింది. సో అట్లాగే కొంతమంది చేస్తున్న వాళ్ళు మన పెద్దలు పావులూరు కృష్ణ చౌదరి గారు బేసిక్ గా ఎల్లోపతి డాక్టర్, అట్లా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ క్యూర్ అందిస్తున్నాం. మేము కరెక్ట్ సందర్భంలో కరెక్ట్ ప్రశ్న వేశారు. మేము చేయగలం, కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం హోమియోపతి డాక్టర్లంతా రూల్ పాటించాలి కాబట్టి మేమంతా క్వైట్ గా ఉన్నాం. ఈవెన్ లంగ్స్ డ్యామేజ్ అయ్యాక కూడా మిగతా కేసుల్లో రికవర్ అయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. లేదు. కాకపోతే నా ఉద్దేశం లెట్ ఇట్ బి బ్రాంకైటిస్, ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డిలో అయితే లంగ్ బాగా గట్టిపడిపోద్ది. ఇప్పుడు మనం ఎప్పుడైతే డైనింగ్ టేబుల్ ని ఒక స్పాంజ్ తో తుడుస్తామో తుడిచి పిండుతాం, పిండి మళ్ళీ తుడుస్తాం, అట్లా ఒక 15-20 రోజులు కాగానే ఆ స్పాంజ్ పారేయాలి. ఆ స్పాంజ్ లంగ్ అనుకుంటే అంటే గట్టి పడిపోద్దా స్పాంజ్ ముక్క. ఈ కండిషన్స్ లో కూడా లంగ్ బాగా గట్టి పడిపోయి ఫైబ్రోజ్ అయిపోద్ది. అలాంటి కేసుల్లో కూడా రికవర్ అయిన సందర్భాలు ఉన్నాయి విత్ ప్రాణాయామం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా కంపల్సరీ. అది కూడా రాజేష్ గారు చెప్పినట్టు ఒక క్వాలిఫైడ్ యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ ఇన్నాళ్ళైనా సరే నేను టీచర్ గారు నాకు రోజు వస్తారు, నేను ఆ టీచర్ గారిని పెట్టుకుని యోగా చేస్తాను, ఎందుకంటే బద్దకిస్తామని కొంత టైం ఫ్యాక్టర్. సో చేస్తుంటే డెఫినెట్ గా మనం కేసెస్ రికవర్ చేయొచ్చు. మోస్ట్లీ ఇంకొక 1 వీక్ 10 days లో నేను అనుకోవటం ఆ డెసిషన్ కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్స్ అండ్ డెఫినెట్ గా తగ్గించగలం. ఆల్రెడీ తగ్గుతున్నాయి. ఇరాకుల్లో అయితే మా సీనియర్స్ కొంతమంది ప్లస్ మాకు ఎన్ఆర్ఎస్ చాలా మంది ఫోన్లు చేసి మెడిసిన్ తీసుకుంటున్నారు, రికవర్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏసిమ్టమాటిక్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డైట్, సోషల్ డిస్టాన్సింగ్ ఇవన్నీ పాటించాలి. నేను చెప్పినట్టు మన ఇండియన్స్ కి వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఎక్కువ కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకు అడిగానంటే దయచేసి అందరూ పాటించి ఎందుకంటే అంటే ప్రస్తుతం ఏంటంటే ఆబ్వియస్గా ప్రభుత్వం దేశం అంతా కూడా దీని మీద పెద్ద ఫోకస్గా ఉంది కనుక అసలు ముందు పాజిటివ్ అవ్వగానే తీసుకెళ్ళిపోయి ఐసోలేషన్లో పెడుతున్నారు. సో మిగతా హోమియో కానీ ట్రెడిషనల్గా మిగతా ఇంకెవరిని కన్సల్ట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉన్న పరిస్థితులే ఒక పాండమిక్గా ఒక మహమ్మారి లాగా ఉంది కనుక ప్రభుత్వం కూడా మళ్ళీ వేరే వాళ్ళకి వ్యాప్తి చెందితే ప్రాబ్లం అని చెప్పి వాళ్ళని ఒక రకంగా చేస్తూ ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదో ఫాలో అవుతున్నారు. బట్ గతంలో చెప్పినట్టుగా ఎన్ఐక్మాల్ ఏం చెప్పినట్టు ఇది ఒక సంవత్సరన్నర పాటు ఈ జబ్బు అనేది ఉంటుంది. జబ్బుతో పాటు సమాజం కానీ దేశాలన్నీ కూడా భరిస్తూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ భరించాలి కనుక ముందు ఇప్పుడు వేరే దేశాల్లో అయితే
ఈవెన్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని కూడా చాలామంది ఇళ్ళలో ఉంటున్నారు, సిమ్టమ్ ఇబ్బంది లేదు, మీకు బ్రెత్నెస్ అంటే ఐసీయూలో హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం లేకపోతే ఇళ్లలో నుండి జాగ్రత్త తీసుకోమంటున్నారు కనుక వాళ్ళు మిగతా ట్రీట్మెంట్స్ మీరు అన్నట్టు హోమియో కానీ ఆయుర్వేదక్ కానీ ఇంకేమన్నా కూడా వాళ్ళకి నచ్చి యునాని అనేది ఉంది, అదొక రకమైన ట్రెడిషనల్ మెడిసిన్, ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఇండియాలో అయితే ప్రస్తుతానికి అది లేదు, కానీ డెఫినెట్గా ఒక నెల 2 నెలల తర్వాత కొంత ఈ ఫోకస్ అనేది పోద్ది. డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ. అప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ హోమియో వాళ్ళని కానీ వేరే వాళ్ళని కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నా, ఐ డోంట్ నో అది. సో అప్పుడు అందుకని అసలు కన్సిడర్ ఒక ఆప్షన్ అంటే ఆబ్వియస్గా ఊపిరి ఆడక పడిపోయే పరిస్థితి అయితే ఆబ్వియస్గా ఐసీయూలో చేరుస్తారనుకోండి, దానికి ఎవరు చేయగలిగింది లేదు, కానీ అందుకని చెప్పండి. సో డెఫినెట్గా స్వీయ నియంత్రణ అనేది కంపల్సరీ, అది లేని మనం ఏం చేయలేం. మీరు అన్నట్టు యుఎస్లో చాలామంది కేసెస్ ఇళ్లలో ఉండి క్వారంటైన్లో ఉండి చేసుకున్నారు, ఎందుకంటే దే హ్యావ్ కంట్రోల్. మన ఇండియాలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో పని ఉన్నట్టు పొద్దున్నే బజార్ బయలుదేరతారు, వాళ్ళు చేసేదేం లేదు, వాళ్ళకి తెలియట్లేదు ఇంకా ఆ సీరియస్నెస్. ఎస్పెషల్లీ మనం ఆంధ్రాలో చూస్తున్నాం, ఆ సీరియస్నెస్ రాలా, ఇంకా అది రావాలండి. ఇది మన ఒక్కడికే కాదు, ఓకే ఒక డిసీజ్ వచ్చిందంటే ఓకే నా ఒక్కడికే వచ్చింది, మిగతా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అటెండ్ అవుతారు అని అనుకోవచ్చు, కానీ ఇది అట్లాంటి జబ్బు కాదు. మనం వెళ్ళి మనకు తెచ్చుకొని మన ఫ్యామిలీకి తెచ్చి సమాజానికి తెచ్చి మీరన్నట్టు అందరికి రాకూడదు, అది చాలా శోచనీయం. మనవాడు అనేవాడు, మీరు అన్నట్టు మనవాడు అనేవాడు ఎవడు లేకుండా వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరం. అది జరగకూడదు, అది జరగకూడా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇదే సమయంలో మన సమయం పాటించి నేను చాలా మంది ఇప్పుడు నేను ప్రొఫైలాక్టిక్ ఇస్తూ కూడా నేను ఒక డాక్టర్ గా వస్తున్నాను, ప్లస్ ఒక ఆధ్యాత్మికవేత్తగా వస్తున్నానని నేను అందరికి ప్రసంగం చేశాను. సో ఈ టైంలో మీరు కూడా అందరూ లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్, ఏ మతస్థుడైనా వారి వారి మతాన్ని గాని, మత పెద్దల్ని గాని, మత గురువుల్ని గాని, వారి దైవాన్ని గాని డెఫినెట్ గా ఇది మహమ్మారిని పారదోరాలని ప్రార్థించటం చేయటం మంచిది. స్పిరిచువల్ గా మారాలి. ఎప్పుడైతే చిన్న వయసు నుంచి నేను అందరికీ మా పేషెంట్కి చెప్తాను, నేను ప్రజానికాన్ని అందరికీ చెప్తాను, 31వ ఏటే మనం ఆధ్యాత్మికత అనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కొన్ని తగ్గిస్తాం, కొంత స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. దాన్ని బట్టి ఇలాంటి వ్యాధులు రాకుండా మనం ఈజీగా బయటపడిపోగలం. సో ఈ విషయంతో పాటు మన ఆధ్యాత్మికతను కూడా అలవాటు చేసుకొని అరే పక్కవాడికి సాయం చేద్దాం, వాడు కష్టాల్లో ఉన్నాడు అంటే ఇప్పుడు కరోనా టైంలో కాదు నేను చెప్పేది, మామూలుగా. సో అవన్నీ పాటిస్తే డెఫినెట్ గా మనం ఇండియన్స్ బయటపడిపోతాం. దేవుడి దేవల్ల మన కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుంటున్నాయి, మనమే సరిగా పాటించట్లేదని నా ఉద్దేశం. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకుంటే, కానీ ఇప్పుడే కాదు, ఈ కరోనా బయటపడిపోతాం. ఈ స్ట్రెస్ అంతా మళ్ళీ న్యూ స్ట్రెస్ కింద మారి అప్పుడు సైకలాజికల్ సింటమ్స్, బిహేవియరల్ సింటమ్స్ అన్ని వస్తాయి. వాటికి మళ్ళీ ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. సో ఇది ఒక లెంతీ చైన్. ఆ చైన్ ని మనం ఎంత తొందరగా తగ్గొట్టగలిగితే అంత తొందరగా బయటపడిపోతాం అని